अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 6 అల్ అన్ఆమ్ 151-165 ఆయాతులు. అల్ అన్ఆమ్ అనగా పశువులు. ఆయత్ నంబర్ 151. ఓ ప్రవక్త, వారికి చెప్పు, రండి, మీ ప్రభువు మీపై నిషేధించిన వస్తువులు ఏవో మీకు చదివి వినిపిస్తాను. అవేమంటే, అల్లాహ్కు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి, తల్లిదండ్రుల ఎడల ఉత్తమ రీతిలో మెలగండి, పేదరికపు భయంతో మీ సంతానాన్ని హతమార్చకండి, మేము మీకు ఆహారం ఇస్తున్నాము, వారికి ఇస్తాము, సిగ్గుమాలిన పనులవి బహాటంగా జరిగేవైనా గుట్టుగా జరిగేవైనా వాటి దరిదాపుల్లో కూడా వెళ్ళకండి, సత్య న్యాయబద్ధంగా తప్ప అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని హతమార్చకండి, మీరు ఆలోచించి పనిచేస్తారని అల్లాహ్ మీకు ఈ విషయాలను గురించి గట్టిగా తాకీదు చేశాడు. నిజానికి దేవుడు నిషేధించినవి మీరు భావిస్తున్న వస్తువులు కావు. దేవుడు నిషేధించినవైతే ఈ ఆయతలో పేర్కొనబడిన పనులే. మీరు వీటి విషయంలో ఆయనకు భయపడుతూ జీవించండి. ఎందుకంటే మిమ్మల్ని పుట్టించినవాడు, మిమ్మల్ని పోషిస్తున్నవాడు, సమస్త విషయాలను కనిపెట్టుకుని ఉన్నవాడు ఆయనే. కాబట్టి దేన్ని నిషేధించాలో, మరి దేనిని ధర్మసమ్మతంగా ఖరారు చేయాలో ఆయనకు మాత్రమే బాగా తెలుసు. అందుకే మీ ప్రభువు నిషేధించిన అసలు విషయాలేమిటో నేను మీకు చదివి వినిపిస్తున్నాను. మీరు వీటికి కట్టుబడి ఉంటే చాలు. అంతేగాని మీ అంతట మీరుగా ధర్మాధర్మాలను నిర్ణయించుకొని మీ స్వయానికి అన్యాయం చేసుకోకండి. అల్లాహ్ శక్తిమంతుడు అన్న సంగతి మీకు తెలిసిన మీదట ఆయన దైవత్వంలో ఇంకొక వస్తువును భాగస్వామ్యంగా చేయకూడదు. ఇది షిర్క్ క్రిందికి వస్తుంది. షిర్క్ అతి పెద్ద అన్యాయం, దురాగతం. దీనికి క్షమాభిక్ష అనేది లేనేలేదు. షిర్కుకు పాల్పడే వాని కోసం స్వర్గం నిషేధించబడింది. నరకయాతన అతని నొసటి రాత అయిపోతుంది. ఈ విషయాలు దివ్య ఖురాన్లో పదే పదే పునరావృతం అయ్యాయి. దేవుని అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అనేక హదీసుల్లో ఈ విషయాలను ఉదాహరణలతో సహా విడమర్చి చెప్పారు. అయినప్పటికీ ప్రజలు శైతాను మాయాజాలంలో పడి షిర్కుకు ఒడిగొడుతూనే ఉన్నారు. అరబ్బీ మూలంలో అన్లా తుష్రికుకు ముందు ఔసాకుం అనే పదం మార్జితముగా ఉన్నట్లు భావించవలసి ఉంటుంది. అప్పుడు మీరు షిర్క్ చేయరాదని అల్లాహ్ గట్టిగా తాకీదు చేశాడన్న భావం వస్తుంది. ఖురాన్లో అనేక చోట్ల అల్లాహ్ తౌహీద్, దేవుని ఏకత్వం మరియు ఇతాఅత్, విధేయత గురించి తాకీదు చేసినప్పుడల్లా తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తన గురించి నొక్కి చెప్పటం గమనార్హం. దీన్ని బట్టి మనకు బోధపడేదేమిటంటే, ప్రభువు విధేయత తర్వాత తల్లిదండ్రుల విధేయత కూడా చాలా ముఖ్యమే. ఎవరైనా సరే తల్లిదండ్రుల పట్ల బాధ్యతా నిర్వహణలో విఫలమైతే వారు ప్రభువు ఆజ్ఞలు పాలించటంలో కూడా పూర్తిగా సఫలీకృతులవుతారన్న ఆశ లేదు. ఒకప్పుడు అజ్ఞాన కాలంలో క్రూరాతి క్రూరంగా సాగిన ఈ సంతాన హత్యాకాండ నేడు కుటుంబ నియంత్రణ, భ్రూణ హత్యల రూపంలో యావత్తు ప్రపంచంలో నిరాఘాటంగా కొనసాగుతుంది. అల్లాహ్ మనల్ని దాని నుంచి రక్షించుగాక. అంటే ప్రతీకార న్యాయం, కిసాస్ రీత్యా హంతకుణ్ణి వధించటం ధర్మసమ్మతమే. క్షమాభిక్ష పెడితే అది వేరే విషయం. కానీ హతుని వారసులు గనక క్షమాభిక్ష పెట్టని పక్షంలో హంతకునికి మరణదండన విధించటం అవసరమవుతుంది. ఎందుకంటే ప్రతీకార న్యాయంలో మీ మనుగడ ఉంది. సూరా అల్ బక్రా 179. ఆయత్ నంబర్ 152. తండ్రి లేని బిడ్డ యుక్త వయసుకు చేరుకునే వరకు ఉత్తమ రీతిలో తప్ప అతని ఆస్తి దరిదాపులకు కూడా వెళ్ళకండి. కొలతలు, తూనికలలో పూర్తిగా న్యాయంగా వ్యవహరించండి. మేము ఏ ప్రాణిపైన కూడా శక్తికి మించిన భారం మోపము. పలికితే న్యాయమే పలకండి, న్యాయసమ్మతంగా మాట్లాడండి. వ్యవహారం మీ బంధువుకు సంబంధించినదైనా సరే అల్లాహ్తో పాటు చేసిన బాస నెరవేర్చండి. మీరు సదా జ్ఞాపకం ఉంచుకునేందుకు గాను అల్లాహ్ మీకు ఇలా తాకీదు చేశాడు. తండ్రి లేని బిడ్డ సంరక్షణ బాధ్యతను ఒకసారి మీరు ఒప్పుకున్న తర్వాత ఆ బాధ్యతను సజావుగా నిర్వర్తించటం, ఆ అనాథ శ్రేయాన్ని అభిలషిస్తూ ఉండటం మీ కర్తవ్యం. మరి శ్రేయోభిలాష కోరేదేమిటి అంటే, వారసత్వ హక్కుగా అనాథకు లభించిన నగదును గాని, పొలాలను గాని, ఇంటి స్థలాలను గాని స్వాహా చేయకుండా అతని యుక్త వయసుకు చేరుకునేదాకా కాపాడాలి. సాధ్యమైనంత వరకు అనాథ ఆస్తిపాస్తులను అభివృద్ధి చేయడానికి కృషి చేయాలి. ఎందుకంటే ఆ పసివాడు తన ఆస్తిపాస్తులను కాపాడుకునే స్థితిలో లేడు. తనను నిలదీసి అడిగేవారెవరూ లేరు కదా అని ఈ ఆస్తిపాస్తులను కబళించకూడదు. ఎందుకంటే అందరికన్నా పెద్ద సంరక్షకుడైన అల్లాహ్ ప్రతి దానిపై నిఘా వేసి ఉన్నాడు. కాబట్టి అనాథ సొమ్ముకు పర్యవేక్షకులుగా ఉన్నవారు అనుక్షణం ఆయనకు భయపడుతూ ఉండాలి. కొలతలు, తూనికలలో మోసం చేయటం, పుచ్చుకునే సమయంలో లెక్క ప్రకారం పూర్తిగా పుచ్చుకొని ఇచ్చేటప్పుడు తక్కువగా కొలచివ్వటం, తూకంలో ద్రోహానికి పాల్పడటం కడు నీచమైన పని.
నైతిక దివాలా కోరుతనానికి ఇది ప్రతిబింబం. దైవ ప్రవక్త హజరత్ షుఐబ్ అలైహిస్సలాం జాతివారు వినాశానికి గురి కావటానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి అన్న సంగతి విస్మరించరానిది. అంటే మేము చేసిన ఈ ఆజ్ఞలు ఆచరణయోగ్యం కానటువంటివి కావు, కష్టసాధ్యమైనవి కూడా కావు. ఒకవేళ అవి మీ పాలిట కష్టతరం అయి ఉంటే మేము వాటిని గురించి ఆజ్ఞాపించి ఉండేవారమే కాము. ఎందుకంటే మా దాసులను కష్టాల పాలు చేయాలన్నది మా ఉద్దేశం కాదు. కాబట్టి మీరు ప్రాపంచిక జీవితంలో గౌరవోన్నతుల్ని, పరలోక జీవితంలో సాఫల్యాన్ని పొందగోరితే మా ఆదేశాలను విధిగా పాటించవలసి ఉంటుంది. ఆయత్ నంబర్ 153. ఇదే నా రుజుమార్గం కనుక మీరు దీనినే అనుసరించండి, ఇతరత్ర మార్గాలను అనుసరించకండి. అవి మిమ్మల్ని అల్లాహ్ మార్గం నుండి వేరుపరుస్తాయి. మీరు భయభక్తుల వైఖరిని అవలంబించేటందుకు గాను అల్లాహ్ మీకు ఈ విధంగా తాకీదు చేశాడు. ఇదే నా రుజుమార్గం అని అనబడింది. ఇంతకీ ఏమిటి ఆ ఇది అంటే అది ఖురాన్ కావచ్చు, లేదా ఇస్లాం ధర్మం కావచ్చు, లేదా ఈ ఆజ్ఞలు కూడా కావచ్చు. తౌహీద్ ఏక దైవారాధన, మఆద్ పరలోకం, రిసాలత్ దైవ దౌత్యం, ఈ మూడే అవి. ఇస్లాం ధర్మం ఈ మూడు మూలాంశాల వైపే పరిభ్రమిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఏ భావంలో తీసుకున్నా సారాంశం మాత్రం ఒక్కటే. రుజుమార్గం అన్నది ఒక్కటే. దాన్ని దైవ మార్గం అనండి, ఖురాన్ మార్గం అనండి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం అనండి. ఎలా అనుకున్నా అది మాత్రం ఒకే మార్గం, సరళ మార్గం, సాఫల్య మార్గం. అదే రుజుమార్గం. ఆ మార్గాలు అనేకం కావు కనుక ఒకే మార్గంపై నడవాలి, అనేక మార్గాలపై నడవకూడదు. ఇదే ముస్లిం సమాజ ఐక్యతకు, ఏకత్వానికి ఆయుపట్టు. ఈ దారిలో నుంచి పెడదారులు తీసినందువల్ల ముస్లిం సమాజం వర్గాలుగా, ముఠాలుగా చీలి చెల్లాచెదురైపోయింది. మరి చూడబోతే ఇతర మార్గాలపై పోకండి, అవి మిమ్మల్ని దైవ మార్గం నుంచి వేరుపరుస్తాయని ముస్లిం సమాజానికి ముందే తాకీదు చేయటం జరిగింది. సూరా షారా అంటే విభేదానికి, చీలికకు ధర్మంలో ఎంతమాత్రం అనుమతి లేదు. ఈ విషయాన్నే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా స్పష్టంగా నేలపై తన చేత్తో ఒక గీత గీసి ఇది దేవుని రుజుమార్గం అని పలికారు. ఆ గీతకు ఇరుప్రక్కల మరికొన్ని గీతలు గీసి ఇవి వంకర టింకర దారులు, వీటిపై శైతాన్ పొంచి ఉన్నాడు, వాడు ఈ దారులపైకి మనుషుల్ని పిలుస్తూ ఉన్నాడు అని అప్రమత్తం చేశారు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే నా రుజుమార్గం అన్న వచనాన్ని పారాయణం చేశారు. అహ్మద్ షాకీర్ ఈ హదీసును ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు. ఆయన కుడి ప్రక్కన 2 గీతల్ని, ఎడమ ప్రక్కన 2 గీతల్ని, మొత్తం 4 గీతల్ని గీసి వాటిని శైతాను త్రోవలుగా వర్ణించారని ఇబ్న్ మాజాలోని ఒక ఉల్లేఖనంలో మరింత స్పష్టంగా ఉంది. ఆయత్ నంబర్ 154. తరువాత మేము ఉత్తమంగా ఆచరించే వారిపై అనుగ్రహం పరిపూర్తి కావటానికి, ఆజ్ఞలన్నీ స్పష్టంగా వివరించటానికి, మార్గదర్శకత్వం లభించటానికి, కరుణించబడటానికి, వారు తమ ప్రభువును కలుసుకునే విషయమై దృఢ విశ్వాసం కలిగి ఉండటానికి గాను మూసాకు గ్రంథాన్ని వసగాము. ఇది ఖురాన్ బోధనా శైలికి ఒక నిదర్శనం. ఖురాన్ ప్రస్తావన వచ్చినప్పుడు చాలా చోట్ల తౌరాతు గ్రంథ ప్రస్తావనను తీసుకురావటం జరిగింది. అలాగే తౌరాతును ప్రస్తావించినప్పుడు ఖురాన్ కూడా ప్రస్తావించబడింది. ఇలాంటి ఎన్నో ఉదాహరణలను హాఫిజ్ ఇబ్న్ కసీర్ నకలు చేశారు. ఒకప్పుడు తౌరాతు గ్రంథం కూడా ఒక సమగ్రమైన గ్రంథంగా ఉండేదని, ధర్మావలంబనకు సంబంధించిన సర్వ విషయాలు అందులో ఉండేవని, ఆ విధంగా అది ప్రజలకు మార్గదర్శక గ్రంథంగా, కారుణ్యప్రదంగా అలరారేదని దివ్య ఖురాన్ యొక్క వివరణా తీరును బట్టి బోధపడుతుంది. ఆయత్ నంబర్ 155. మరియు ఇది ఈ ఖురాన్ మరియు మేము అవతరింపజేసిన ఒక శుభప్రదమైన గ్రంథం. కాబట్టి మీరు దీనిని అనుసరించండి, భయభక్తులతో మెలగండి, తద్వారా మీరు కరుణించబడే అవకాశం ఉంది. ఈ గ్రంథం అంటే దివ్య ఖురాన్ అని భావం. అందులో ఇహపరాల శ్రేయోసాఫల్యాలు, శుభాలు ఇమిడి ఉన్నాయి. నంబర్ 156. మాకు పూర్వం ఉండిన 2 వర్గాలపై మాత్రం గ్రంథం అవతరింపజేయబడింది. వారు ఏమి చదివేవారో, మరేమి చదివించేవారో అసలు మాకేమీ తెలియదని మీరు అనకుండా ఉండటానికి. అంటే యూదులకు, క్రైస్తవులకు గ్రంథాలు వసగబడినట్లుగా మాకు వసగబడలేదు అనే మాట మీ నుండి రాకుండా ఉండటానికి గాను మేము దివ్య ఖురాన్ అవతరింపజేశాము. అది మా భాషలో లేదు, ఎలా చదివేది, ఎలా చదివించేది అని మీరు సాకులు చెప్పకుండా ఉండటానికి మీరు మాట్లాడే భాష అరబ్బీ భాషలోనే ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. ఆయత్ నంబర్ 157. ఒకవేళ మాకే కనుక గ్రంథం వసగబడి ఉంటే మేము వారికన్నా ఎక్కువ రుజువర్తనలం అయ్యేవాళ్ళమని అనకుండా ఉండటానికి గాను మేము ఖురాన్ గ్రంథాన్ని మీ వద్దకు పంపాము.
ఇప్పుడు మీ వద్దకు మీ ప్రభువు తరపు నుంచి ఒక స్పష్టమైన గ్రంథం, మార్గదర్శక సాధనం మరియు కారుణ్యం వచ్చేసింది. అయినప్పటికీ అల్లాహ్ ఆయతులను, అసత్యాలను కొట్టిపారేసి వాటి నుంచి ప్రజలను ఆపేవాడికన్నా మా దుర్మార్గుడు ఇంకెవడుంటాడు? మేము త్వరలోనే మా ఆయతుల నుండి ఆపేవారిని వారి ఆపుదల కారణంగా ఘోరంగా శిక్షిస్తాము. ఇక మీరు సాకులు చెప్పి తప్పించుకునే అవకాశం ఎంతమాత్రం లేదు. అంటే సుబాల సరోవరం సంపూర్ణ మార్గదర్శకత్వం గల గ్రంథం వచ్చేసిన తర్వాత కూడా సన్మార్గాన్ని, ఇస్లాంను అవలంబించి దైవ కారుణ్యాన్ని పొందలేకపోయినవాడు, పైగా దీనిని ధిక్కరించి దీని పట్ల వైముఖ్య ధోరణి కనబరిచినవాడు ముమ్మాటికి దుర్మార్గుడే. ఆయతులో యజ్దిఫూన్ అని అనబడింది. దీనికి ఒక అర్థం విముఖత, మరో అర్థం ఇతరులను కూడా సత్యం వైపుకు పోకుండా అడ్డుకోవటం. ఆయత్ నంబర్ 158. ఏమిటి? తమ వద్దకు దైవదూతలు రావాలని, లేక నీ ప్రభువే స్వయంగా ప్రత్యక్షమవ్వాలని, లేక నీ ప్రభువు వద్ద నుంచి ఏదైనా గొప్ప నిదర్శనం రావాలని వీళ్ళు వేచి ఉన్నారా? నీ ప్రభువు వద్ద నుంచి ఏదైనా గొప్ప సూచన వచ్చేసిన రోజున ముందు నుంచి విశ్వసించకుండా ఆ రోజునే విశ్వసించిన వాని విశ్వాసం, లేక విశ్వసించి కూడా ఏ సత్కార్యము చేయని వాని విశ్వాసం అతనికి ఏ విధంగానూ ఉపయోగపడదు. కనుక మీరు నిరీక్షించండి, మేము కూడా నిరీక్షిస్తూ ఉంటామని ఓ ప్రవక్త వారికి చెప్పు. దివ్య ఖురాన్ను అవతరింపజేయటం ద్వారాను, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అంతిమ ప్రవక్తగా పంపడం ద్వారాను మేము సందేశాన్ని అందజేసే ఏర్పాటును సంపూర్ణంగా గావించాము. ఇప్పటికీ వీళ్ళు మార్గ విహీనతను విడనాడకపోతే ఎవరైనా చేసేదేముంది? దైవదూతలు వచ్చి ప్రాణం తీసినప్పుడు విశ్వసిద్దామనో, ప్రభువు దిగి వచ్చినప్పుడు అంటే ప్రళయం సంభవించినప్పుడు విశ్వసిద్దామనో వీళ్ళు వేచి ఉన్నారా? ప్రళయానికి ముందు దేవుడు ఉనికిలోనికి తెచ్చే సూచనలను కళ్ళారా చూసుకునో, లేక దేవుని ముందు హాజరుపరచబడినప్పుడో విశ్వసిద్దామని వీరు ఎదురు చూస్తున్నారా? ఒకవేళ చివరి గడియల్లో వారికి జ్ఞానోదయమైనా అది వారికి ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చదు. వాళ్ళు పెద్ద సూచన కోసం నిరీక్షించి తమ దూరదృష్టిని ప్రదర్శిస్తున్నామని అనుకుంటున్నారేమో. ఇది వారి దూరదృష్టి కాదు, అవివేకానికి ప్రబల తార్కాణం. దేవుని నిదర్శనాలు, అద్భుతాలు కళ్ల ముందు కనిపిస్తున్నప్పుడు విశ్వసించడం ఏమాత్రం గొప్పతనం కాదు. కరడుగట్టిన అవిశ్వాసులు, పాపాత్ములు కూడా అలాంటి పరిస్థితుల్లో పశ్చాత్తాపం చెందుతారు. కానీ వారి పశ్చాత్తాపం స్వీకరించబడదు. సహీ హదీసులో ఉంది, తూర్పున ఉదయించే సూర్యుడు పడమటి దిక్కున ఉదయించనంత వరకు సూర్యుడు పడమటి దిక్కున ఉదయించనంత వరకు ప్రళయం సంభవించదు. సూర్యుడు పడమటి దిశలో ఉదయించటం చూసి ప్రజలంతా అల్లాహ్ను విశ్వసిస్తారని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు తెలిపారు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పారాయణం చేశారు. ముందు నుంచి విశ్వసించకుండా ఆ రోజున విశ్వసించే వాని విశ్వాసం అతనికి ఏ విధంగానూ పనికిరాదు. సహీ బుఖారి తఫ్సీర్ అల్ అన్నాం సూరా. అంటే దైవ తిరస్కారి యొక్క విశ్వాసం అతనికి ఏ విధంగానూ ప్రయోజనం చేకూర్చదు. ఈ భావం ఏమిటంటే పాపాత్ముడైన విశ్వాసి మోమిన్ ఆ రోజు తన పాపాలపై సిగ్గుతో కుంచుకుపోయినప్పటికీ ఆ గడియలో అది స్వీకార్యయోగ్యమవదు. ప్రాణం పోయే ముందు చేసే దాన ధర్మాలు కానీ, పుణ్యకార్యాలు కానీ సాఫల్యానికి ఉపయోగపడవని హదీసుల ద్వారా కూడా రూఢి అవుతుంది. అల్లాహ్ను విశ్వసించకుండా తలబిరుసుదనం చూపేవారికి, విశ్వసించిన సత్కార్యాలు చేయకుండా అజాగ్రత్తగా ఉండేవారికి ఇది ఒక హెచ్చరిక. దివ్య ఖురాన్లో ఈ విషయం ముహమ్మద్ సూరాలోని 18వ ఆయతులో, మోమిన్ సూరాలోని 85వ ఆయతులో కూడా వివరించబడింది. ఆయత్ నంబర్ 159. ఎవరు తమ ధర్మాన్ని ముక్క చెక్కలుగా చేసి వర్గాలుగా, ముఠాలుగా విడిపోయారో వాళ్లతో నీకే సంబంధము లేదు. వాళ్ల వ్యవహారం దైవాధీనమై ఉంది. తర్వాత వాళ్ళు చేసిందేమిటో ఆయన వారికి తెలియజేస్తాడు. భిన్న వర్గాలుగా చీలిపోయిన వారు యూదులు, క్రైస్తవులని కొందరు, ముష్రికులను కొందరు అభిప్రాయపడ్డారు. ముష్రికులలో కొందరు దేవతలని, మరికొందరు దైవదూతలను, ఇంకొందరు నక్షత్రాలను, విగ్రహాలను పూజిస్తారు. అయితే ఈ ఆయతు భావం చాలా విస్తృతమైంది. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గాన్ని విడనాడి ఇతర ధర్మాలను, ఇతరత్రా పద్ధతులను అవలంబించే వారందరికీ ఇది వర్తిస్తుంది. అరబ్బీలో షియా అని ఉంది. వర్గాలు, గ్రూపులు, ముఠాలు అని దీని అర్థం. ఒకప్పుడు ధర్మావలంబన విషయంలో ఒకే త్రాటిపై ఉండి ఆ తరువాత తమ గురువుల, మత పెద్దల మాటలకు పెద్దపీట వేసి వారి పాద చిహ్నాలలో నడుస్తూ మూల ధర్మాన్ని వదిలిన వారందరికీ ఈ పదం వర్తిస్తుంది. ఆయత్ నంబర్ 160. సత్కార్యం చేసిన వాని సత్కార్యానికి 10 రెట్లు లభిస్తాయి.
దుష్కార్యానికి ఒడిగట్టిన వాని దుష్కార్యానికి దానికి సరిపడా శిక్ష మాత్రమే విధించబడుతుంది. వారికి ఎలాంటి అన్యాయం జరగదు. తనను విశ్వసించి మంచి పనులు చేసే దాసుల పట్ల అల్లా చేసే దాక్షిణ్య వ్యవహారానికి, ఆయన ఔదార్యానికి ఇది ఒక నిదర్శనం. ఒక సత్కార్యానికి ఆయన 10 పుణ్యం ప్రసాదిస్తున్నాడు. ఇది ఆయన వసగే కనీస పుణ్యఫలం. కొన్ని పుణ్యకార్యాలకు ఆయన ప్రసాదించే పుణ్యఫలం ఎన్నో రెట్లు ఉంటుందని, ఆయన లెక్కలేనంతగా వసుగుతాడని ఖురాన్ హదీసుల ద్వారా రూఢి అవుతుంది. అది వేలాది రెట్లు కూడా కావచ్చు. దాసుడు తప్పు చేసి ఆ తప్పుపై పశ్చాత్తాపం కూడా చెందకుండా ఉంటే, లేదా అతని పుణ్యకార్యాలు అతని పాపాలను మరుగుపరచలేనంత తక్కువగా ఉంటే, లేదా ఆ దాసుని దుష్కర్మలు క్షంతవ్యం కానంత తీవ్రంగా ఉంటే, అట్టి పరిస్థితుల్లో అతన్ని శిక్షించడం అనివార్యం అవుతుంది. ఇది దైవ సాంప్రదాయం. కానీ దేవుడు అతను చేసిన ఒక్కొక్క పాపకార్యానికి దానికి సమానమైన శిక్ష మాత్రమే విధిస్తాడు గాని అంతకు మించి శిక్షించడు. ఎందుకంటే దైవాగ్రహంపై దైవానుగ్రహం ఎల్లప్పుడూ పైచేయిగా ఉంటుంది. ఆయత్ నంబర్ 161. ఓ ప్రవక్త, ఈ విధంగా చెప్పు, నా ప్రభువు నాకు రుజుమార్గం చూపించాడు. అదొక స్థిరమైన ధర్మం, ఎలాంటి వక్రత లేనిది. అల్లా వైపు ఏకాగ్రతతో మరలిన ఇబ్రహీం విధానం అది. ఆయన ముష్రిక్కులలోని వాడు కాడు. ఆయత్ నంబర్ 162. ఇంకా ఈ విధంగా ప్రకటించు, నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లా కొరకే. ఆయత్ నంబర్ 163. ఆయనకు భాగస్వాములెవరూ లేరు. దీని గురించే నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞాపాలన చేసే వారిలో నేను మొదటివాణ్ణి. దీని గురించి మాత్రమే నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞాపాలన చేసేవారిలో నేను తొలివాడనని దేవుడు తన అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ప్రకటన గావించాడు. ఒకే అల్లాహ్ను ఆరాధించాలన్న దానికి తౌహీద్ ఉలూహియ్యత్కు సంబంధించింది ప్రవక్తలందరూ ఇచ్చిన సందేశం కూడా ఇదే. వేరొక చోట దేవుడు ఇలా సెలవిచ్చాడు, ఓ ప్రవక్త, మేము నీకు పూర్వం ఎందరూ ప్రవక్తలను పంపినా వారికి వహీ ద్వారా నేను తప్ప మరో దేవుడు లేడు. కాబట్టి మీరు నన్నే ఆరాధించండి అనే విషయాన్ని మాత్రమే తెలియజేశాము. సూరా అల్-అంబియా 25. హజరత్ నూహ్ అలైహిస్సలాం కూడా అదే అన్నారు. నేను మాత్రం ముస్లిం అయి ఉండాలని నాకు ఆదేశించబడింది. సూరా యూనుస్ 72. అలాగే దేవుడు తన ప్రవక్త అయిన హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాంను ఉద్దేశించి విధేయుడు వైపు అని ఆజ్ఞాపించినంతనే నేను సకల లోకాల ప్రభువైన అల్లాహ్కు విధేయుణ్ణి అయిపోయానని బదులిచ్చారు. సూరా అల్-బకరా 131. అదేవిధంగా హజరత్ ఇబ్రహీం, హజరత్ యాకూబ్ అలైహిస్సలాంలు, మీరు ముస్లింలు దైవ విధేయులుగా తప్ప మరణించకండి అని తమ సంతానానికి తాకీదు చేశారు. ఓ అల్లా, నేను ఇస్లాం ధర్మంపై ఉన్న స్థితిలోనే మరణమసగు అని దైవ ప్రవక్త హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం అల్లాహ్ను వేడుకున్నారు. సూరా యూసుఫ్ 101. ఒకవేళ మీరు ముసల్మానులే అయితే మీరు అల్లాహ్నే నమ్మండి అని దైవ ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం తన జాతి వారికి ఉపదేశించారు. సూరా యూనుస్ 84. మేము ముస్లింలం అయ్యాము అన్న విషయానికి నీవే సాక్షివి అని దైవ ప్రవక్త ఈసా, యేసుక్రీస్తు అనుచరులైన హవారీలు ప్రతిస్పందించారు. ఈ విధంగా దైవ ప్రవక్తలందరూ, వారి అనుయాయులు కూడా ఏక దైవారాధన, తౌహీద్ ఉలూహియత్ను బోధించే ఇస్లాం ధర్మాన్ని అవలంబించారు. కాకపోతే ఆయా కాలాల పరిస్థితుల దృష్ట్యా షరియతు ఆదేశాలలో కొంత వైవిధ్యం ఉండేది. మౌలికంగా ప్రవక్తలందరూ ఉపదేశించిన ధర్మం ఒక్కటే, అదే ఇస్లాం. ఆయత్ నంబర్ 164. ఓ ప్రవక్త, వారిని అడుగు, ఏమిటి, నేను అల్లాహ్ను కాదని వేరొక ప్రభువును వెతుక్కోవాలా? వాస్తవానికి ప్రతిదానికి ప్రభువు ఆయనే. ఎవరు చేసిన పనులకు వారే బాధ్యులు. బరువును మోసేవాడెవడు ఇంకొకటి బరువును మోయడు. ఆ తర్వాత మీరంతా మీ ప్రభువు వద్దకే పోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు ఏ ఏ విషయాలలో విభేదించుకున్నారో వాటి వాస్తవాలను తెలియజేస్తాడు. ఇక్కడ ప్రభువు అంటే భావం అల్లాహే. బహుదైవారాధకులు అవిశ్వాసులు తిరస్కరిస్తున్న నిజదైవం అన్నమాట. బహుదైవారాధకులు దేవుని పోషకత్వాన్ని, పర్యవేక్షణను ఒప్పుకునేవారు. అంతవరకు చిక్కులేదు. కానీ వారు ఆయన దైవత్వంలో మాత్రం ఇంకొకరికి భాగస్వామ్యం కల్పించేవారు. న్యాయం విషయంలో అల్లా సాటిలేని మేటి. ఆయన అందరి పట్ల న్యాయంగా వ్యవహరిస్తాడు. ఒకరి పాపభారం ఇంకొకరి నెత్తిమీద మోపటం జరగదు. ఎవరు చేసుకున్న పనులకు వారే బాధ్యులు. ప్రవక్తలందరూ ఇచ్చిన సందేశం ఒక్కటే, అదే ఏకదైవారాధన. ఒకవేళ మీరు గనక ఈ దేవుని ఏకత్వం, తౌహీద్ విషయంలో ఏకీభవించకుండా వాదులాడుకుంటే ఎవరైనా చేసేదేముంది? మీ పద్ధతిని మీరు పాటించండి.
మా పనిని మేము చేస్తూ పోతాము. తీర్పు దినాన సర్వోన్నతుడైన న్యాయాధిపతి సమక్షంలో మీకు మాకు మధ్య న్యాయ నిర్ణయం చేయబడుతుంది. ఆయత్ నంబర్ 165. ఆయనే మిమ్మల్ని భూమండలంలో ఖలీఫాలుగా చేశాడు. మీకు ప్రసాదించిన వాటిలో మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం కొందరికి మరికొందరిపై ఉన్నత స్థానాలను ప్రసాదించాడు. నిశ్చయంగా నీ ప్రభువు శిక్షించటంలో వేగవంతుడు. అలాగే ఆయన అపారంగా క్షమించేవాడు, కరుణించేవాడు కూడాను. అంటే మీకు అధికారాలు ఇచ్చాడు, లేదా ఒకరి తర్వాత ఇంకొకరిని వారసునిగా ఖలీఫాగా చేశాడు. అంటే కలిమిలేములు, కష్టసుఖాలు, ఆరోగ్యం, అనారోగ్యం, విద్యా వివేకాలు, ప్రగతి వికాసాలు ఇత్యాదివన్నీ మనిషికి పరీక్ష వంటివి. ఏ స్థితిలోనైనా మనిషి ధర్మ మార్గంలో నడవాలన్నదే దేవుని అభిమతం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.